సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. అద్భుతమైన రీతిలో సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లోకాన్నంతటినీ కూడా అనుగ్రహించింది. ఆయన యొక్క పరాక్రమం, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క అనుగ్రహం సాధు పురుషుల యొక్క సంరక్షణము కొరకే కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిలో పరమాద్భుతంగా ప్రవర్తించి. శ్రీరామాయణం జరిగినటువంటి త్రేతాయుగం రోజులలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించారు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేది దైవత్యేసోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహ ప్రోద్యమాని జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి సర్వలోక జగన్నాథుడైనటువంటి పరమాత్మ నరుడిగా ఆవిర్భవించాడు. ఎందుకు మనుష్యుడిగా రావాలి అంటే రావణాసురుడికి వరం కాదు, తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. అసలు మనుష్యుల గురించి నేను వరమడగనన్నాడు బ్రహ్మగారితో. అసలు మనుష్యుల వలన చావుండకూడదని అడగను, ఎందుకంటే వాడు తృణంతో సమానం, గడ్డి పరకతో సమానం, వాళ్ళ గురించి అడగడం ఏమిటన్నాడు. కానీ మనుష్యుడు ఎంత గొప్పవాడో లోకానికి నిరూపించడానికి మహానుభావుడు నరుడిగా వచ్చి, నరుడిగా రావడం కోసమని కౌసల్యా గర్భవాసం 12 నెలలు చేసి బయటికి వచ్చాడు. వచ్చినటువంటి మహానుభావుడు నరుడిగా ప్రవర్తించినప్పుడు ఆయనకి సహాయపడడానికి, రావణ సంహారం చెయ్యడంలో రాముడికి ఉపకారం చెయ్యడానికి దేవతలందరూ తమ తమ అంశలతో వానరుల్ని సృజించారు. ఎందుకంటే వానరుల పేరు కూడా ఎత్తలేదు. అందుకే అంటారు హనుమ సుందరకాండలో, సుగ్రీవో నహిదేవో యమ్నాసురో నచరాక్షస నదానవో నగంధర్వో నయక్షో నచపన్నగ అంటారు. సుగ్రీవుడు కూడా గంధర్వుడు గాడు, యక్షుడు గాడు, పన్నగుడు గాడు. ఆయన వానరుడు, రాముడు నరుడు, వాళ్ళిద్దరూ కలిసి వస్తే రావణ నువ్వు నిలబడవంటారు. కాబట్టి ఇప్పుడు వానరులను సృష్టి చెయ్యాలి. దేవతలందరూ తమ తమ అంశలతో సృష్టి చేశారు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు గొప్ప తపస్సమాధిలో ఉన్నాడు. అంత తపస్సమాధిలో ఉండగా ఆనందభరితమైనటువంటి స్థితిలో ఉండి ఆయన రోమాంచితమై ఉన్నప్పుడు కన్నుల వెంట ఆనంద భాష్పములు పడ్డాయి. మనుష్య సృష్టిలా దేవతా సృష్టి ఉండదు. మీరు బాగా తేడా తెలుసుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఈ భూలోకంలోనే అన్ని ప్రాణులు ఒకలా పుట్టవు, 4గా పుడతాయని చెప్తోంది వేదం. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4 రకాలుగా వస్తాయి ప్రాణులు. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి కొన్ని, మనం పుట్టినట్టు. అండజములు అంటే గుడ్డు బద్దల కొట్టుకుని గుడ్డు పెంకులోంచి పైకొస్తాయి. అదొక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. ఎందుకంటే ఒక పక్షి గుడ్డుని పొదుగుతున్నటువంటి బొమ్మ గీయగలడేమో కానీ చిత్రకారుడు గుడ్డుని పొదుగుతున్నప్పుడు పక్షి పొందుతున్నటువంటి ఆనందం దాని కన్నులలో అభివ్యక్తమవుతున్న స్థితిని గీయలేడు. పక్షికి ఏం తెలుసు అనుకుంటాం, కానీ అది పెట్టిన గుడ్డు యొక్క పెంకు లోపల ఉన్నటువంటి పిండం అది ఇలా 2 కాళ్ళు పెట్టి మెల్లిగా కదిలి వచ్చి దాని కడుపు గుడ్డుకి తగిలేటట్టుగా గట్టిగా వాలితే గుడ్డు పెంకు పగిలిపోతుందని, గట్టిగా వాలకుండా మృదువుగా దాని పొట్ట గుడ్డుకి తగిలేటట్టుగా వంగితే పొట్ట వేడిని పెంకు గ్రహించి, పెంకు వేడిని లోపల ఉన్న పిండం గ్రహించి పొదగబడి లోపల ఉన్న పిండం పిల్లగా మారుతుంటే దానిలో ఉన్నటువంటి మాతృత్వం తన్నుకొచ్చి ఆ పక్షి ఎంత ఆనందాన్ని పొందుతుందో, నా పిల్ల తయారవుతోంది గుడ్డులోనని. అందుకని అండజములు గుడ్డులోంచి కొన్ని ప్రాణులు వస్తాయి, ఉద్భుజములు భూమిని చీల్చుకుని కొన్ని ప్రాణులు వస్తాయి. చెట్లు విత్తనం పెడితే అంకురం భూమిని చీల్చుకుని వస్తుంది. ఉద్భుజములు, అలాగే స్వేదజములు చెమటలోంచి పుడతాయి కొన్ని ప్రాణులు, పేలు మొదలైనటువంటివి. అలా 4 రకాలుగా వస్తాయి.